అందరికీ నమస్కారం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి లింగమయ్య అనే వైసీపీ కార్యకర్త హత్యకి గురవడం వలన అతన్ని ఓదార్చడానికి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి ఈరోజు అతను రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళారు. అయితే రాప్తాడు నియోజకవర్గం వెళ్ళడంలో ఇది కొత్త ఏం కాదు కదా. ఇతను అంతకుముందు గతంలో చాలామందిని కూడా ఓదార్చారు కదా. ఇందులో మ్యాటర్ ఏముందంటారా? ఇక్కడే మ్యాటర్ ఉంది. గత వారం రోజుల నుంచి ఆ రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పరిటాల సునీతమ్మ గారు ఆయన రావద్దు, వచ్చినా నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ చెబుతూ వస్తున్నారు. అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రావడాన్ని ఒక పెద్ద దుమారంగా రేగింది. వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక పెద్ద ఘర్షణ కూడా జరిగింది అక్కడ. ఏంటి మీరు చూసే ముందు నాది ఒక మనవి, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇంకా వార్తల్లోకి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కార్యకర్త లింగమయ్య, అతను ఒక బీసీ నేత. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఆ గొడవల్లో లింగమయ్య అనే ఒక బీసీ నేతని చంపేశారు. అయితే ఆ నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు? పరిటాల సునీతమ్మ గారు. ఆవిడ అవి కక్షపూరితమైన గొడవలు కాదు, నార్మల్గా కొట్టుకునే సందర్భంలో లింగమయ్య అని ఒక బీసీ వైసీపీ నేత చనిపోయారు తప్ప ఇక్కడ ఏమి కక్షపూరితాలు లేవు అని ఆవిడ చెబుతూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అదేం కాదు, మళ్ళీ రాయలసీమలో పక్షనిజాలు పురుడు పోసుకుంటున్నాయి, ఇలా చేస్తే మాత్రం మంచిగా ఉండదు, నేనే స్వయంగా వచ్చి పరామర్శిస్తానని చెప్పి ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే ఉన్నారు. నిన్న కూడా టీడీపీ ఎమ్మెల్యే సునీతమ్మ గారు ఆవిడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీరు అనవసరంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో చిచ్చు పెట్టొద్దు, అందరం నార్మల్గానే అందరం కలిసి ఉంటున్నాం, మళ్ళీ మీరు వచ్చి వాటిని రెచ్చగొట్టే పనులు చేయొద్దు, మీరు ఫ్యాక్షనిజాన్ని మీరు అలా ఒకళ్ళు వచ్చి మీరు వాళ్ళని పరామర్శించుకొని వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటే మాకు నష్టమే ఉండదు. కానీ మళ్ళీ ఇదే సాగు చెప్పి ఇక్కడ బీసీలు ఎక్కువ మంది ఉంటారు, ఈ బీసీల మధ్య గొడవలను రేపొద్దు అని ఆవిడ విన్నవించుకుంటూ వచ్చారు. ఏమన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ చెప్పిన మాటలు ఏమీ వినలేదు, వచ్చేశారు, వచ్చారు, దిగారు, వెళ్ళిపోయారు, పరామర్శించారు, ఓదార్చారు. అయితే అతను హెలికాప్టర్లో వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ ఒక గంటన్నర తర్వాత మళ్ళీ హెలికాప్టర్ దగ్గరికి వస్తే హెలికాప్టర్ అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. హెలికాప్టర్ ఒక ముక్కలో చెప్పాల్సి వస్తే ధ్వంసమై ఉంది. అక్కడున్న హెలికాప్టర్ సిబ్బంది, సార్ ఇందులో మనం ప్రయాణించలేము, గాల్లో ఇది ఎగరలేదు, అందుకే ఇది నష్టం అని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే హుటాహుటిన కారులో బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోయారు. అతను వెళ్ళిపోయే ముందు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరిని ఉద్దేశించి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొంతమంది కక్షపూరితంగా వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ కేడర్ మీద అక్రమమైన కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు, తస్మా జాగ్రత్త, మేము 2029లో వస్తున్నాం, మీ జాబులు కూడా లేకుండా చేస్తాం, ఇంకా అంతేకాదు మీకు పుట్టగతులు లేకుండా చేస్తాం, న్యాయంగా వ్యవహరించండి అని వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా అంతేకాదు అక్కడ ఉన్న టీడీపీ నాయకులను కూడా డైరెక్ట్గానే బెదిరించారు, మీరు ఎవరైనా సరే సక్రంగా వెళ్ళండి, లేదా మా కార్యకర్తల మీద బలమైన కేసులు పెట్టి జైలు వేసి చిత్రహింసలు చేస్తే చూస్తూ ఊరుకోం, నెక్స్ట్ 29ని మేము అధికారంలోకి వస్తున్నాం, అప్పుడు తాడో పేడో తేల్చుకుంటాం, 2.0ను మీరు చూడబోతున్నారు అని అక్కడున్న కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలకి సపోర్ట్ చేస్తూ పైగా టీడీపీ క్యాడర్ను కూడా భయపెట్టే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత అతను కారులో బయలుదేరిపోయి బెంగళూరు తన రాజ ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ఇదేనమాట ఇవాళ జరిగిన సంఘటనలో. అయితే అక్కడ సునీతమ్మ గారు అనుకున్నట్టుగా ఫ్యాక్షనిస్ట్ గొడవలు ఉంటాయా ఉండవా అనేది మనం ఇప్పుడు చెప్పలేం. ఇంకా దాన్ని మనం కాలానికే వదిలేసి ప్రజాస్వామ్యంలో ఈ కక్షల కార్పణ్యాలకి తావు ఉండకుండా అందరూ సమన్వయంతో పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.